ఏమీ లేదండి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క రైతులే కాదు, ఏ వర్గం ప్రజలన్నా కూడా పట్టింపు లేదు, లెక్క లేదు, బాధ్యత లేదు. కేవలం వీళ్ళు రాష్ట్రాన్ని లూటి చేయడం కోసం ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి అరాచక శక్తులు వీళ్ళు. నేను చెప్తున్న ఈ మాట అంటున్నా, అరాచక శక్తులు. లేకపోతే వాళ్ళ రైతాంగం తెలంగాణలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు చివరి వరకు తెలంగాణ రైతాంగం హాయిగా కరెంటు విషయంలో కానీ, ఇళ్ళ విషయంలో కానీ, పెట్టుబడి విషయంలో కానీ, ఎరువులు, యూరియా మీద అన్ని విషయంలో ఒక ప్రశాంతంగా, ఒక సగర్వంగా వ్యవసాయం చేసుకున్నారు, సాగు చేసుకున్నారు. పంటను దిగుబడి వచ్చిన పంటను కూడా హ్యాపీగా అమ్ముకున్నారు, మంచిగా సవ్యంగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇవాళ అధికారం 2.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రైతాంగాన్ని ఎంత అరిగోస పెడుతున్నదంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2014 కంటే ముందు ఏ పరిస్థితులు ఉండేనో దాదాపు ప్రతి విషయంలో, కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, అటువంటి అవసరమైనటువంటి పంటకు సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించిన విషయంలో ప్రతి విషయంలో రైతాంగాన్ని ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ కాళేశ్వరం, ఇవాళ ఎల్ఎండి లాంటి ప్రాజెక్టు లోయర్ మేనర్ డ్యామ్ కేసీఆర్ హయాంలో 9.5 ఏళ్లలో, అది ఎప్పుడో గతంలో కూడా అంతకుముందు ఎప్పుడు ఈ సమస్య ఉంటుండే. లోయర్ మేనర్ డ్యామ్ ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత లోయర్ మేనర్ డ్యామ్ అనేది తెలంగాణకు ఒక పెద్ద, కరీంనగర్ జిల్లాకు పక్కన ఉన్నటువంటి కొంత ప్రాంతాలకి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్, దానికి ఇవన్నిటి కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నటువంటి దాన్ని తీర్చిదిద్ది కాళేశ్వరంకు లింక్ చేసి, కాళేశ్వరం నుంచి నీళ్ళు డెవలప్ చేసి దాన్ని ఒక అద్భుతంగా 365 రోజుల పాటు లోయర్ మేనర్ డ్యామ్ నీటితోటి కలకలలాడేటట్టుగా తీర్చిదిద్దింది. దాని ఆ వసతులు, మౌలిక సదుపాయాలను, ఆ పరిస్థితిని సృష్టించింది వ్యవసాయం. అందుకే కరీంనగర్ కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అద్భుతంగా ఈ లోయర్ మేనర్ డ్యామ్ ఒక్కటే కాదు, ఇది ఒక వ్యవసాయమే కాదు, మత్స్యం, ఫిషింగ్ కూడా, ఫిషింగ్ కానీ మిగతా అన్నీ అన్నీ అంత అద్భుతంగా జరిగింది. వాళ్ళు ఏం పుట్టింది, వీళ్ళకి ఏమైంది? ఎప్పుడైతే కుట్రపూరితంగా కాళేశ్వరంని చిన్న సాకును చూపించేసి ఎండబెట్టిండో, వాళ్ళ మానేరు లాంటి ఎల్ఎండి లాంటి ప్రాజెక్టు కూడా, రిజర్వాయర్ కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారు.